రావణాసురుడు వ్యక్తిగా చాలా గొప్పవాడు. ఓకే. రాముని అంతకంటే గొప్పవాడు రాముని కంటే ఉండడు. కానీ రాముడు చెప్పుడు మాటలు వినడు, చిత్తచాంచల్యం ఉండదు, ఆ స్థిరత్వం ఉంటుంది. కానీ రావణాసురునికి ఉండదు. అంటే ఎంత తెలివితేటలున్నా, నేను ఇందాకే చెప్పానుగా, ఆ సరైన మార్గంలో లేనప్పుడు చెడును మనం అనుసరించినప్పుడు నువ్వు ఎట్లాగూ చెడిపోతావు అని చెప్పడం. కాబట్టి ఆ కోణంలో వచ్చినప్పుడు రావణాసురుడు ఆ దృష్టితో చూశాడు, సీతను అడిగాడు కదా. కాబట్టి దీన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు రామాయణం రంకు అని ఉండవచ్చు. కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. ఇంతేగాని రామాయణంలో రాముడేంటి, అసలు రాముని నడవడేంటి, గురు శిష్యుల సంబంధం, సినిమా వాళ్ళైతే ఇదే నేపథ్యంలో సినిమాలు కానీ పాటలు కానీ కథలు దృష్టి చెప్పాను కదా, దృష్టి ఇదొకటే దృష్టి. వాళ్ళకి మసాలా కావాలి కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో చూసినప్పుడు దాన్ని ప్రాతిపదికగా తీసుకోలేం కదా. ఓకే. ఇప్పుడు ఒక చిటికెన వేలు చిన్న విరిగిపోయింది అనుకోండి, మనిషి అంగవైకల్యం శరీరం అంతా చచ్చుబడింది అని ఎవరైనా అంటే ఎంత అసంబద్ధంగా ఉంటుందో ఇది అటువంటిది. కాకపోతే దాని ద్వారా ఏం తెలిసింది అంటే